హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మెగా కిచెన్. టుడే మన స్పెషల్ గోదావరి జిల్లాల స్పెషల్ పెసర పునుకులు. ఈ పెసర పునుకులు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేస్తారు మీరు కూడా. దీని ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు కొత్తగా స్టార్ట్ చేసిన మా ఈ న్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో కొద్దిగా అల్లం, ఒక 2 పచ్చిమిర్చి, ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని దీని అంతటిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దీనిలో ఒక 2 అవర్స్ ముందు నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పుని ఇందులో ఒక 2 కప్స్ వరకు యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ పెసరపప్పు నానబెట్టిందే కాబట్టి దీనికి వాటర్ ఏమీ అవసరం ఉండదు గ్రైండ్ చేసేటప్పుడు. సో వాటర్ లేకుండానే బాగా స్మూత్ పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసేసుకోవాలి, పప్పులు ఏమీ ఉండకుండా. ఇప్పుడు చూసారా మనకి మెత్తగా పేస్ట్ అయిపోయింది కదా, చూసారా ఎంత మెత్తగా ఉందో. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీనంతటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఒక 1 అవర్ పాటు నాననివ్వండి. ఇప్పుడు దీనిలో టేస్ట్కి తగినంత సాల్టు, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా వంట సోడాని వేసుకోండి. దీంతో పాటుగా ఒక 2 స్పూన్స్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి, మనం తడి బియ్యం వాడించుకుంటాం కదా, ఆ బియ్యం పిండి మాత్రమే యూస్ చేయాలి, లేకపోతే మనకి గట్టిగా వచ్చేస్తాయి. ఇప్పుడు దీనిలో ఒక 3 వరకు పచ్చిమిర్చి, 2 రెమ్మల వరకు కరివేపాకుని ఇలా కట్ చేసుకుని వేసేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈవెన్గా కలిసేలాగా ఒకసారి మెత్తగా మొత్తం అంతా కలిపేసేసుకోండి. ఈ బియ్యం పిండి ఇవన్నీ కూడా మనకి పునుగు వేసుకోవడానికి కరెక్ట్గా వస్తుందా లేదా ఇంకొంచెం బియ్యం పిండి పడుతుందో అలా చూసుకోండి. నాకు తెలిసి మనం వేసుకున్న బియ్యం పిండి సరిపోతుంది పునుగు వేయడానికి. చూసారా ఎలా వచ్చిందో? ఇప్పుడు సరిపోతుంది. ఇలా ఇది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీనంతటిని పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోండి. దీనిలో మనం ప్రిపేర్ చేసుకున్న పిండితో ఇలా పునుకులన్నిటినీ వేసేసుకోండి. ఈ పునుకులు వేయించుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి ఉంచుకోండి. మనం ఫస్ట్ వేసుకున్న పునుకులు ఉన్నాయి కదా, అవి కొంచెం వేగినాయి కదా, వాటిని ఇలా సైడ్కి తీసేసుకుని తర్వాత వేసుకున్న పునుకులన్నిటినీ మధ్యలోకి వేసేసుకుంటే చక్కగా మనకి ఇవన్నీ కూడా ఒకే టైంకి ప్రాపర్గా ఈవెన్గా వేగిపోతాయి. వీటన్నిటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించేసుకోవాలి. ఇవన్నీ చక్కగా ప్రాపర్గా వేగిపోయాక చక్కగా మనం తీసేసుకుందాం. వేడివేడిగా తింటే చాలా చాలా బాగుంటాయి ఇవి. ఇప్పుడు చూసారా మంచి కలర్ వచ్చేసింది కదా. ఈ కలర్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం వీటన్నిటిని తీసేసుకోవచ్చు. మీకు ఒక్కసారి మళ్ళీ చూపిస్తాను. కలరు మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇంతకు మించి మరీ ఎక్కువ వేగింది అంటే మనకి పునుకు గట్టిగా వచ్చేస్తుంది. సో నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ సేమ్ ప్రొసీజర్లో చేసుకోండి, మనకి చక్కగా సాఫ్ట్గా వస్తాయి. ఈ పునుకులన్నీ ఇలా వేగిపోయినాయి కదా. ఇలా వేగిపోయిన వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ చక్కగా వేడివేడిగా ఉండగానే ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే గోదావరి జిల్లాలో స్పెషల్ రెసిపీ పెసర పునుకులు రెడీ అయిపోయినట్టే. ఈ పెసర పునుకులు చాలా ఈజీ కదా ప్రిపేర్ చేసుకోవడం. మీరు కూడా వెంటనే ప్రిపేర్ చేసేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.